మీరు ఒక సాధారణ స్పేడ్ తీసుకొని ఎప్పుడూ ఆపకుండా నేరుగా క్రిందికి తవ్వడం కొనసాగిస్తే నిజంగా ఏమవుతుంది? 6 అడుగుల లోతుకెళ్లినప్పుడు అది సమాధి లోతు. 40 అడుగుల లోతులో భూమిపై ఉన్న అత్యంత లోతైన జంతువు గుహను దాటిపోతారు. ఆశ్చర్యంగా అది నైల్ మొసలి చేసింది. కానీ సుమారు 150 అడుగుల వద్ద మీ సాధారణ స్పేడ్ పనికిరాదు. మీరు ఘనమైన బెడ్ రాక్ను తాకారు. కాబట్టి మీ దగ్గర ఒక మాయాజాలం లాంటి విరగని షవలు ఉందని ఊహించుకుందాం. ఇప్పుడు విషయాలు ప్రమాదకరంగా మారబోతున్నాయి. 7.5 మైళ్ల లోతులో మనుషులు ఎప్పుడైనా తవ్విన అత్యంత లోతైన రంధ్రాన్ని మీరు దాటిపోతారు. ఈ లోతులో రాళ్లు భయంకరంగా 180 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిగా ఉంటాయి. కూలింగ్ సూట్ లేకుండా మీరు నిజంగానే బంగాళాదుంపలా కాలిపోతారు. భూమి మ్యాంటిల్ ద్వారా తవ్వుతూ కొనసాగితే మీరు అర్ధఘనంగా ప్రవహించే రాళ్లలో తవ్వుతున్నట్లే. ఇక్కడ ఒత్తిడి భూమి ఉపరితలంపై మీరు అనుభవించేదానికంటే 1 మిలియన్ రెట్లు ఎక్కువ. అది మీ ఎముకలను ధూళిగా నలిపేస్తుంది. కానీ మీరు అజేయుడని ఊహించుకుందాం. మరియు మీరు భూమి అంతర్గత గుండె యొక్క ఖచ్చితమైన కేంద్రాన్ని చేరుకున్నారని అనుకుందాం. మీరు మరోవైపుకు పడిపోతారా? లేదు. ఎందుకంటే ఇప్పుడు గ్రహం మొత్తం బరువు మీ చుట్టూ సమానంగా మిమ్మల్ని లాగుతోంది. గురుత్వాకర్షణ అన్ని దిశల్లో ఒకేసారి మిమ్మల్ని లాగుతోంది. మీరు కేవలం ప్రపంచం మధ్యలో తేలుతూ ఉంటారు. అందుకే కాదు, మీరు చైనాలోకి వెళ్లరు. మీరు భూమి కేంద్రంలో తేలుతున్న లోతుగా వేయించిన మానవ నగెట్టుగా మారిపోతారు. నా చిన్ననాటి నమ్మకం అబద్ధం. మరిన్ని కోసం సబ్స్క్రైబ్ చేయండి.